సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్మనీ ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సెంటర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, పద్మవిభూషణ్ ఏఐజీ హాస్పిటల్ అధినేత నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ అధినేత నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశంలో హార్ట్ అటాక్ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందన్నారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యాయని, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం, ధూమపానం, ఆహారపు అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందన్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి జర్మనీలోని ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్, ఐఐటి హైదరాబాద్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంయుక్తంగా రీసెర్చ్ సెంటర్ ప్రారంభం చేశామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రీసెర్చ్ సెంటర్ లేదన్నారు. కొత్త ఊపిరితిత్తుల కణాలు తయారు చేసేందుకు, వ్యాధులను నివారించేందుకు ఈ సెంటర్ దోహదపడుతుందని తెలిపారు. To be in presence of three great leaders. So today, I think we are the best part of the. Professor Werner Sieger, Director of ILH, and Good morning, everybody. Nagesh Reddy has mentioned, like, this is where the bioengineering meets engineers together under a single umbrella to address the pressing needs in the biomedical and the clinical domain. And supportive for all our activities, we could access him, and we are very much grateful to him, and we look forward to all the exciting work that has to happen from the center. And for the support and all the hard work and efforts of Professor Soni and Rajkumar has made this center. So some of them will be joining online in the afternoon for the panel discussions. So Thank you very much, and I request Professor Soni to extend their word of gratitude and ఈరోజు ఐఐటి హైదరాబాద్లో కొత్త రీసెర్చ్ డివిజన్ స్టార్ట్ అయింది. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్తో పాటు ఐహెచ్ అంటే ఇంటర్నేషనల్ లంగ్ సెంటర్ ఒకటి జర్మనీలో ఉంది. ఇవి రెండు కలిపి ఐహెచ్ఎల్ వాళ్ళు, ఐఐటి వాళ్ళు కలిపి ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ప్రొఫెసర్ సీగర్ అని చాలా వరల్డ్ ఫేమస్ డాక్టర్, ఆయన వచ్చారు, దీని గురించి వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు. ఈ రీసెర్చ్ సెంటర్లో లంగ్కి సంబంధించిన జబ్బుల గురించి రీసెర్చ్ జరగబోతుంది. లంగ్ డిజీజ్ మనకి దేశంలో చాలా ఎక్కువ, ఎప్పుడు పొల్యూషన్ కానీ వేరే కారణాల వల్ల, స్మోకింగ్ వల్ల కానీ లంగ్ క్యాన్సరు, లంగ్లో ఎంఫోసిమా అనేది, ఇంటర్స్టిషియల్ లంగ్ అంటే చాలా లంగ్ డిజీజ్ ఎక్కువైపోయాయి. మన దేశంలో ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ లంగ్ డిజీజ్. అందరు తెలియదు, అందరేమో హార్ట్ వల్ల అనుకుంటారు, దీనివల్ల కానీ లంగ్ వల్ల చాలా ఎక్కువ కనపడుతుంది. దీని గురించి రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. మన దగ్గర అమెరికాలో కానీ జర్మనీలో కానీ చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఆ రీసెర్చ్ ఇక్కడ ఫిట్ కాదు. అక్కడ చేసిన రీసెర్చ్ ప్రకారం మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేము. అందుకని ఈరోజు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఈ ఐహెచ్ఎల్ ఇన్స్టిట్యూట్ జర్మనీ నుంచి ఇద్దరు కంబైన్ అయ్యి ఒక మంచి ల్యాబ్ స్టార్ట్ చేశారు బేసిక్ రీసెర్చ్ చేయడానికి. ఈ ల్యాబ్లో అసలు న్యూ లంగ్ ఎలా చేయాలా, కొత్త లంగ్ టిష్యూ ఎలా జనరేట్ చేయాలా, లంగ్ టిష్యూ పైన ఉన్న వేరియస్ ఎఫెక్ట్స్ ఎలాగ వస్తాయి, అవి ఎలాగ కౌంటర్ చేయాలి, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. నేను అనుకునేది ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన రీసెర్చ్ వల్ల మన పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ టేకెన్ బై ఐఐటి అండ్ ఐహెచ్ఎల్ అనమాట. డెఫినెట్గా అందరు పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. అంటే మన దేశంలో ఇంతకుముందు లంగ్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ లంగ్ రీసెర్చ్ అంటే ఉన్నాయి, చిన్న రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా వరకు ట్యూబర్క్లోసిస్, ఇన్ఫెక్షన్స్ పైన కాన్సన్ట్రేట్ చేశారు, అందుకే మనకు అప్పుడు ప్రాబ్లం అది. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత వేరే టైప్ ఆఫ్ డిజీజ్ ఎక్కువ కనపడుతున్నాయి. కరోనా చాలామందికి వచ్చింది, ఆ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లంగ్స్ పైన, అదేవిధంగా ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటారు, అది ఎక్కువ కనపడతాం అనమాట. దీనిపైన రీసెర్చ్ ఇప్పుడు మనకి అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఇంత పెద్దగా
వేరే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి ఇంత మంచి రీసెర్చ్ సెంటర్ ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్. అంటే మన దేశంలోనే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఇది ఐఐటి అనేది ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన ఆ, అంటే ఇదేమో మెడికల్కి సంబంధించి ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ చాలా కంబైన్ చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏఐజీ హాస్పిటల్స్ ఇక్కడున్న బయోమెడికల్ ఇంజనీరింగ్తో టైఅప్ చేశాము. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. చాలా కొత్త మెడికల్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా కనిపెట్టాం దీనివల్ల. సో ఇంజనీర్స్ డాక్టర్స్ కలిస్తే మనము వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు సాధారణంగా మన దేశంలో ఇప్పుడు $8 బిలియన్ ఇంపోర్ట్ చేస్తున్నాం. స్కానర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ $8 బిలియన్ ఇయర్లీ. చాలా డబ్బు దానిపైన. ఎందుకంటే మన దగ్గర స్ట్రాంగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదు. ఇప్పుడు చైనా అనుకోండి అసలు ఇంపోర్ట్ చేయరు, ఎక్స్పోర్ట్ చేస్తాను వాళ్ళు. మనం కూడా చైనా లాగా బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ కలిపి వస్తే ఈ స్కానర్స్ కానీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాల్వ్స్ కానీ ఇటువంటి చాలా కనుక్కోవచ్చు. మనం ఇంపోర్ట్ ఆపేసేయచ్చు కంప్లీట్గా. మనం సొంతంగా మన దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ రీసెర్చ్ సెంటర్లో ఎవరెవరు ఉంటారు సార్? ఈ రీసెర్చ్ సెంటర్లో ఇంజనీర్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మెడికల్ డాక్టర్స్ మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లో లంగ్ డాక్టర్స్, దాని తర్వాత ఇక్కడ ఉన్న బేసిక్ సైంటిస్ట్. సో డాక్టర్స్ ఇంజనీర్స్ ఇద్దరు కలిసి ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఈ రీసెర్చ్ వల్ల మన పేషెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్ రావచ్చు, ఎంత తొందరగా రావచ్చు చూస్తారన్నమాట. ఇది రీసెర్చ్ బెనిఫిట్ రావడానికి మనకి ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా కావచ్చు, కానీ డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది. మనకే కాదు దేశం అంతా కూడా బెనిఫిట్ వస్తుంది. ఈ సరౌండింగ్ ఏరియాస్ ఇప్పుడు అవి కూడా అంటే వేరే దేశాలు కూడా సార్క్ కంట్రీస్ అన్ని కూడా అన్ని బెనిఫిట్ అవుతాయి దీనివల్ల. అంటే ప్రధానంగా లంగ్ ఇన్ఫెక్షన్ రావడానికి అసలు కారణాలు ఏంటి సార్? అంటే రకరకాల లంగ్ అంటే ఎన్విరాన్మెంటల్ అండి, పాయిజన్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ తగ్గింది కానీ ఇంకా ఉంది. ఈ లంగ్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంటే మనం ట్రావెలింగ్ అప్పుడు చాలా ఇప్పుడు ఏరోప్లేన్ ట్రావెలింగ్ కానీ ట్రైన్ ట్రావెల్ చూస్తున్నాం కదా, అందరి దగ్గర ఉంటారు. అదేవిధంగా మన అందరి దగ్గర టుగెదర్ మన ఇంట్లో కూడా చాలా చిన్న రూమ్స్లో అందరి దగ్గర ఉంటారు. ఆ వెంటిలేషన్ చాలా తక్కువ. ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ అవి పెట్టి వెంటిలేషన్ తగ్గిపోయింది. దీనివల్ల కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కువ కూడా హార్ట్ స్ట్రోక్స్ వల్ల చనిపోతున్నట్టు చాలా ప్రచారం జరుగుతుంది. కాదు లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలా ఎక్కువ. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే జాగ్రత్తలు అంటే మనము అఫ్కోర్స్ ఈ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ వరకు కొంతవరకు, లేకపోతే ఎక్కువ స్మోకింగ్ రూమ్స్లో ఇప్పుడు మీరు ఈ మధ్య యంగ్స్టర్స్ చూస్తాం పబ్స్లో అంతా ఉంటారు, అంతా స్మోక్ ఉంటుంది, అసలు అవుట్లెట్ సరిగా ఉండదు. అవి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇంట్లో కూడా ఏదైనా కుకింగ్ చేస్తుంటే స్మోక్ ఫ్రీ చేసుకోవాలి. మరి స్మోక్ ఎక్కువ చిమ్నీస్ పెట్టుకోవాలా, అటువంటివి చేయాలా. అఫ్కోర్స్ కొంతవరకు ప్లాస్టిక్స్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. మైక్రో ప్లాస్టిక్స్ కూడా లంగ్స్కి వెళ్ళిపోతున్నాయి. మనం బాటిల్ తాగుతాం, అదే వాటర్ బాటిల్ ఎండలో ఉంటుంది, మీ కార్లో పెడతారు, స్కూటర్లో పెడతారు, ఒక గంట తర్వాత తీసి తాగుతారు. దాంట్లో నుంచి నానో పార్టికల్స్ వెళ్ళిపోయి లంగ్స్లో సెటిల్ అవుతున్నాయి. అది కూడా డ్యామేజ్. ఇవన్నీ కొంచెం మంచి హ్యాబిట్స్ వల్ల చేంజ్. అదే మంచి ఎక్సర్సైజ్, ఫ్రెష్ యోగా వల్ల దాని కూడా లంగ్స్ బెనిఫిట్. యోగా వల్ల చాలా బెనిఫిట్ లంగ్స్కి. ఇప్పుడు ఈ కరోనా తర్వాత వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో లంగ్ కేసులు కూడా ఎక్కువ పోస్ట్ కోవిడ్ తోటి వచ్చినాయా సార్, లేకపోతే మామూలు ఇన్ఫెక్షన్స్ తోటి? ఎక్కువ పోస్ట్ కోవిడ్ తోటి వచ్చాయి. కరోనా లాంగ్ కోవిడ్ అంటారు. ఈ కోవిడ్ వల్ల లంగ్స్ వీక్ అవుతుంది. లంగ్స్ వీక్ అవగానే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో కాంబినేషన్. థ్యాంక్ యూ.